హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఏం లేదు, కూర ఏం లేక ఓన్లీ వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను. తొందరగా ఎలా అయిపోతుందో చూడండి. మీరంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి. బయట పని చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోండి. చూస్తున్నారా? తిరగబాతన్ని ఇలా వేసుకొని చాలా సింపుల్గా చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారా? ఏంటి ఇలాంటివి పెడుతుందా అని అనుకోవద్దు. నేను ఎక్కువ వెజిటేబుల్సే చేసుకుంటాను కాబట్టి నేను వెజిటేబుల్సే చేసి మీకు పెడుతున్నాను. మీరేమి అనుకోవద్దండి. పైగా మేము హాస్టల్లో ఉన్నాం కదా, ఇక్కడ వాతావరణం ఏం బాగుండదు. ఏంటి ఇలా ఉంది అలా ఉంది అని ఏం ఫీల్ అవ్వద్దు. హాస్టల్లో ఎలా ఉంటుందో పరిస్థితులు మీకు తెలుసు కదా, అందుకని నేను ఇలా తీసి పెడుతున్నాను. పైగా పింక్ నల్లగా ఉందని ఏం అనుకోవద్దండి. ఇక్కడ వస్తువులందరూ వాడేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా అయిపోయింది. అది నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను మీకు, ఎందుకంటే స్టాండ్ తీసుకోలేదు. నేను చేత్తోనే తీసి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరు ఫీల్ అవ్వద్దు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను కూడా ఒక అడుగు పైకి వచ్చేది. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది. ఇక్కడ కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి, లేట్ ఏం అవ్వదు కూరలు చేసుకోవటం. అంతేకాదు, ఇక్కడ మా మేడము చికెన్ ముక్కలు ఇచ్చింది. అవి ఎందుకు పడేయాలి అని చెప్పి రైస్ వేరే వాళ్ళకి ఇచ్చి ముక్కలు నేను తీసుకెళ్ళి ఫ్రై చేశాను. అది కూడా మీరు చూడండి. ఆ ముక్కలు ఎవరన్నా ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో చూడండి. సరేనా? వంకాయ ఫ్రై అయితే అయిపోయింది. అంతేనండి, మరొక కూర కూడా అవసరం లేదు, ఫ్రైతోనే తినేయచ్చు. ఉప్పు కారం ఎక్కువ తగిలిస్తాను కాబట్టి దీంతోనే లాగిచ్చేస్తాను. ఇప్పుడు చూడండి, చికెన్ ఫ్రై అంటే కోయటోళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ ముక్కలు ఇచ్చారు నాకు ఒక కోడి మైన. అవి ఎందుకు పడేయాలి, వేస్ట్ ఎందుకు చేయాలని నేను ఇలా చేసుకున్నాను. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. వేస్ట్ చేసుకోకుండా, పడేయకుండా ఇలా చేసుకుంటే ముక్కలు ఉంటాయి. కొంతమంది అంటారు కదా ముక్కలేంది ముద్ద దిగదని, అలాంటి వాళ్ళకి ఇది. మరోలా ఏమనుకోవద్దు. చూడండి, బాగా ఏగాయంటే తిప్పుకుంటూ బాగా ఇలా వేయించుకోవాలి. ఉప్పు కారం వేసుకొని దోరగా. హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.